క్యాన్సర్ వస్తే మరణం తథ్యమా? క్యాన్సర్ అనే కాదు, పుట్టిన ప్రతి వారికి మరణం తథ్యం. కానీ ద క్వశ్చన్, క్యాన్సర్ వస్తే 6 నెలల్లో 1 ఇయర్‌లో మరణం తథ్యమా? ఇది 100% తప్పు. ఇప్పుడు క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ, దానిలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ, అడ్వాన్స్డ్ డ్రగ్స్ కానీ చాలా వచ్చాయి. ఏ రకమైన క్యాన్సర్‌ని తీసుకున్నా, ఈవెన్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్నా కూడా మనం 1 ఇయర్ కన్నా ఎక్కువ బతికించగలుగుతున్నాం. కానీ దీనిలో క్యాన్సర్ వచ్చిన తర్వాత బ్రతికే కాలం అనేది ఆ క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ప్రెజెంట్ అయింది, వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చాము, ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్యాన్సర్ ఒకవేళ మొదటి స్టేజ్‌లలో స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నప్పుడు వాళ్ళలో 100% క్యూర్ అనేది పాసిబుల్. మిగతా పర్సన్స్ లాగానే వాళ్ళు నార్మల్ లైఫ్ బ్రతకగలుగుతారు 60-70 సంవత్సరాల వరకి. ఎవరైతే మూడో స్టేజ్ కానీ, నాలుగో స్టేజ్‌లో గానీ ప్రెజెంట్ అయినప్పుడు వాళ్ళలో లైఫ్ డెఫినిట్‌గా కాంప్రమైజ్ అవుతుంది. 60-70 సంవత్సరాల వరకు కాకపోయినా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల డెఫినిట్‌గా వాళ్ళలో 5-10 సంవత్సరాల లైఫ్‌ను మాత్రం మనం అందించగలుగుతున్నాము. సో కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సింది, ఒకప్పటిలాగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు లేదు. ఇందులో ఎన్నో మార్పులు జరిగాయి. ఎన్నో లేటెస్ట్ డ్రగ్స్ కానీ, అడ్వాన్స్‌మెంట్ టెక్నిక్స్ కానీ వచ్చాయి. సో ఈ క్యాన్సర్ అంటే మరణమే అని ఫీల్ అవ్వకుండా, ఈ క్యాన్సర్‌కి ఉన్న ఈ అధునాతన చికిత్సను గానీ, ట్రీట్మెంట్ ఆప్షన్స్‌ని తెలుసుకొని తీసుకోవడానికి మన దగ్గర ఎక్స్‌పీరియన్స్ బృందం ఉంది. సో సియాన్ క్యాన్సర్ క్లినిక్స్‌ని తప్పక విజిట్ చేయండి. ఇందులో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలుసుకొని, క్యాన్సర్‌ను క్యూర్ చేసుకొని, సో జీవితకాలం నార్మల్‌గా జీవించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.